దేవాతి దేవుడు కృప చూపునుగాక. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. హల్లెలూయా. ఏకదృష్టి మనము కలిగి ఉండాలి. ఏకదృష్టి లేకపోతే మనము చాలా సమస్యలు ఎదుర్కొంటాం, చాలా ఇరకాట్లో పడుతూ ఉంటాం, ఇబ్బందుల్లో పడుతూ ఉంటాం. అందుకే ఈయన అంటూ ఉన్నారు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమును ఏకదృష్టి కలుగచేయుము. హల్లెలూయా. భయం లేకపోతే ఏకదృష్టి ఉండదు దేవాతి దేవుని మీద. ఈరోజు విద్యార్థిని చూసినట్లయితే విద్యార్థికి భయం ఉంటే చదువు మీద ఏకదృష్టి కలిగి ఉంటాడు. ఆరోగ్యము పోతే ఆరోగ్యం మీద దృష్టి పెడితే ఏకదృష్టి కలిగి ఉంటే ఆరోగ్యాన్ని పొందుకుంటాడు. మరి విశ్వాసి దేని మీద ఏకదృష్టి మనము కలిగి ఉండాలి? దేని మీద ఏకదృష్టి మనము కలిగి ఉంటూ ఉన్నాం? రక్షింపబడిన వ్యక్తి దేని మీద ఏకదృష్టి కలిగి ఉండాలి అని అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని మీద ఏకదృష్టి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏకదృష్టి ఈరోజు కనబడడం లేదు. ఈరోజు ఏకదృష్టి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏకదృష్టి లేకపోతే వాహనం మీద వెళ్తూ ఉంటే అటు ఇటు చూస్తుంటే ప్రమాదానికి గురి అయ్యే ప్రమాదం ఉంటూ ఉంది. నడుచుకుని వెళ్ళేటప్పుడు ఏకదృష్టి లేకపోతే చేరవలసిన గమ్యానికి మనము చేరలేం. అందుకే ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు, 2 దృష్టిలు కలిగి ఉండకండి, ఏకదృష్టి, ఏకతలంపు, ఏక హృదయాన్ని మీరు కలిగి ఉండండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం రక్షింపబడ్డాం, ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాం కానానకు, కానీ ఒక్కొక్కసారి కుడికి ఎడమకి తిరుగుతూ ఉన్నాం. 2 మనసులు మనము కలిగి ఉంటూ ఉన్నాం, 2 హృదయాలని మనము కలిగి ఉంటూ ఉన్నాం. ఈరోజు అందుకే దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు, నాకు భయము కావాలి, నీ నామము పట్ల నాకు భయము కావాలి. భయము ఉంటే నువ్వు దేవాది దేవుని మీద నువ్వు దృష్టి ఉంచుతావు. భయం లేకపోతే ఈ లోకం మీద దృష్టి ఉంచుతావు, ఈ లోక మనుషుల మీద దృష్టి ఉంచుతావు, ఈ లోక పనులు కార్యక్రమాల మీద నువ్వు దృష్టి ఉంచుతావు. ఎప్పుడైతే నీలో భయం అనేది ఏర్పడిందో, ఎప్పుడైతే నీలో భక్తి అనేది ఏర్పడిందో, నీ దృష్టి అంతా ఏకదృష్టిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు, నా హృదయమునకు ఏకదృష్టి. ఎందుకు ఏకదృష్టి అంటే ఇర్మీయా గారు మాట్లాడుతున్నారు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, దానికి వ్యాధి కలిగి ఉన్నది. కాబట్టి ఆయన అంటూ ఉన్నారు, ఏమిటో తెలుసా, అది చాలా ప్రమాదమైనది. అది 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటుంది, 2 ఆలోచనల మధ్య తనబడుతూ ఉంటుంది. కాబట్టి దావీదు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నాకు ఏకదృష్టి కలుగు చేయు ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏకదృష్టి మనము కలిగి ఉన్నామా? ఈరోజు కుటుంబాలలో భార్యాభర్తల మధ్య ఏకదృష్టి లేకపోతే కుటుంబ వ్యవస్థ పాడవుతుంది. అసలు ఏకదృష్టి ఎవరెవరు కలిగి ఉండాలి అని అంటే ఏకదృష్టి విశ్వాసి కలిగి ఉండాలి ముఖ్యంగా. హల్లెలూయా. ఏ విధముగా కలిగి ఉండాలి తెలుసా? నీ శరీరము నీ ప్రాణము ఒకటయ్యి ఆయన మీద, దేవాది దేవుని మీద నువ్వు దృష్టి కలిగి ఉండాలి. ఈరోజు శరీరము వేరైపోతుంది, శరీర కోరికలు వేరైపోతూ ఉన్నాయి, శరీర ఆశలు వేరైపోతున్నాయి, మనసు అనేది వేరైపోతూ ఉంది. అందువల్ల ఏకదృష్టి ఉండడం లేదు. ఏకదృష్టి లేకపోతే దేవాతి దేవుని నువ్వు చూడలేవు. ఏకదృష్టి లేకపోతే ఆయన కృపను పొందుకోలేవు. ఏకదృష్టి లేకపోతే ఆయన యొక్క ఆశీర్వాదములు మనము పొందుకోలేం. మొదట విశ్వాసి ఎవరితో ఏకదృష్టి కలిగి ఉండాలయ్యా అనంటే తన ప్రాణమును తన ఆత్మను ఏకము చేసుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీద ఏకదృష్టి కలిగి ఉండాలి. రెండవదిగా ఏమి చేయాలి అనంటే కుటుంబంలో సభ్యులందరూ ఏకదృష్టి కలిగి ఉండి, భార్య భర్త పిల్లలు అంతా ఏకదృష్టి కలిగి ఉండి వారు కుటుంబముగా దేవాతి దేవుని మీద ఏకదృష్టి కలిగి ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా ఏమిటయ్యానంటే నువ్వు విశ్వాసి రక్షింపబడ్డావు కాబట్టి నువ్వు సంఘములో సహవాసములో ఆయన అవయవములుగా నువ్వు ఏకపరిచి ఆయన మీద నువ్వు దృష్టి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనము దృష్టి కలిగి ఉంటూ ఉన్నామా? ఈరోజు మనము ఏకదృష్టి మనము కలిగి ఉంటూ ఉన్నామా? ఈరోజు యోబు గారంతగా దీవించబడడానికి గల కారణము, సాతానుడు కూడా లోపలకు ప్రవేశించలేకపోవడానికి గల కారణము
తన బిడ్డలను ముట్టుకోలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? వారు కుటుంబం పరంగా ఐక్యత కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఏకదృష్టి కలిగి ఉన్నారు. వారు భార్య భర్తలు ఇద్దరు ఏకదృష్టి కలిగి ఉన్నారు. పిల్లలు ఏకదృష్టి కలిగి ఉన్నారు. దేవాతి దేవుని మీద ఏకదృష్టి కలిగి ఉన్నారు. హల్లెలూయా. సాతానుడు లోపలికి రాలేకపోయాడు. ఈరోజు ఏకదృష్టి కుటుంబాల్లో ఉంటూ ఉన్నాయా? ఏక హృదయం అనేది బిడ్డల్లో ఉంటుందా? ఏక హృదయం అనేది సంఘంలో ఉంటుందా? తల్లి, ఈరోజు లేకపోతే ఏమి జరుగుతుందో తెలుసా? భార్యాభర్తల మీద ఏకదృష్టి లేకపోతే, ఏక హృదయం లేకపోతే, ఆత్మీయ జీవితంలో ఏక హృదయము ఏకదృష్టి లేకపోతే, సంఘములో ఏకదృష్టి ఏక హృదయం లేకపోతే సాతానుడు వస్తూ ఉంటాడు. సాతానుడు వస్తాడు. ఆదికాండము 2:24 మనం చూసినట్లయితే దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమయ్యుందురు. హల్లెలూయా. దేవాది దేవుడు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. భార్యాభర్తలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదమావతో మాట్లాడుతున్నాడు. మీరు ఏకదృష్టి కలిగి ఉండండి, మీరు ఏకదృష్టి కలిగి ఉండి నా మీద ఏకదృష్టి కలిగి ఉండని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం ఏకదృష్టి మనం కలిగి ఉంటూ ఉన్నామా తల్లి? ఈరోజు మనం కుటుంబాలలో ఏర్పడ్డాం. ఈరోజు కుటుంబంలో ఏకదృష్టి ఉందా? భార్య మాట భార్యే, భర్త మాట భర్తే. ఈరోజు ఒకరికొకరికి మాటల్లో ఐక్యత లేదు. ఈరోజు ప్రేమలో ఐక్యత లేదు, అనురాగంలో ఐక్యత లేదు. ఐక్యత ఇక్కడ ఆదాము ఆవుకి లేదు. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ప్రతి పండును మీరు తినండి, కానీ ఆ ఏదైనా తోటలో ఉన్న మధ్యలో ఉన్న పండును మీరు తినకండి. ఎంతగో కొంతకాలం ఐక్యత కలిగి ఉన్నారు. ఈ దేవాతి దేవుని మాటను పక్కన పెట్టింది, భర్తను పక్కన పెట్టింది. ఇదిగో ఒంటరిగా తిరుగుతూ ఉంది తోటలో. ఆ అవకాశాన్ని చూసుకొని ఏమి చేశాడో తెలుసా? సాతానుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఇది నిజమా? ఇది నిజమా? ఇది నిజమా? ఏమి జరిగిందో తెలుసా? దేవాతి దేవునితో మాట, దేవాతి దేవుని వాక్యము మీద, దేవాతి దేవుని స్వరము మీద ఏకదృష్టి అవ్వ కోల్పోయింది. భర్త మీద ఏకదృష్టి, ఆదాము మీద ఏకదృష్టి కోల్పోయింది. తన ఎవరి మీదకి పెట్టిందో తెలుసా? సాతానుడి మీదకి పెట్టింది. ఇది నిజమా? అవిశ్వాసము మీద పెట్టింది. విశ్వాసము కోల్పోయి అవిశ్వాసమైన మాటల మీద పెట్టింది. ఏకదృష్టి దేవాతి దేవుని మీద ఉండాలి, భర్త మీద ఉండాలి, ఆయన యొక్క స్వరము మీద ఉండాలి. కానీ ఈమె ఏకదృష్టి ఏమి జరిగిందో తెలుసా? ఎప్పుడైతే సింగిల్గా ఉన్నదో, ఎప్పుడైతే ఒంటరిగా నివసిస్తూ ఉందో, ఎప్పుడైతే ఒంటరిగా నడవడం మొదలు పెట్టిందో, ఎప్పుడైతే ఒంటరిగా ఇదిగో ఉండడం మొదలు పెట్టిందో, సాతానుడు చూసి ఏకదృష్టిని లేకుండా తన వైపును తిప్పేసుకున్నాడు. ఈరోజు మనం ఏకదృష్టి లేకపోతే, దేవాతి దేవునితో ఐక్యత లేకపోతే, కుటుంబాల్లో ఏకదృష్టి భార్యాభర్తలకు లేకపోతే, సంఘంలో ఐక్యత ఏకదృష్టి లేకపోతే, ఈరోజు ఎవరు వస్తారు తెలుసా? సాతానుడు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు తెలుసా? మొదట నీలో అవిశ్వాసం అనే పాపాన్ని పెట్టేస్తాడు. పండు తర్వాత తిన్నది మనం అనుకుంటూ ఉన్నాం. పండు తిన్నది కాబట్టి పాపము చేసిందని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ సాతానుడు చేసింది ఏమిటో తెలుసా? విశ్వాసమైన మాటలను పక్కన పెట్టి ఆమె జీవితంలో అవిశ్వాసమును పొందుపరిచాడు. అవిశ్వాసం అనే విత్తనమును వేశాడు. అవిశ్వాసమే పాపమని లేఖనము సెలవిస్తూ ఉంది. ఈరోజు ఐక్యత లేకపోతే, ఈరోజు ఏకదృష్టి లేకపోతే, ఈరోజు నీలో నాలో జరిగేది ఏమిటో తెలుసా? అవిశ్వాసం అని ఏర్పడుతుంది. అవిశ్వాసమే పాపమని ధర్మశాస్త్రము చెప్తుంది. అవిశ్వాసమే పాపమని యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఈరోజు అటువంటి జీవితంలో ఈరోజు మనం ఉంటూ ఉన్నామో ఈరోజు. కానీ ఎటువంటి అవిశ్వాసానికి చోటు ఇవ్వలేదు యోబు గారు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? బిడ్డలతో ఏకదృష్టి కలిగి ఉన్నాడు, భార్యతో ఏకదృష్టి కలిగి ఉన్నాడు, దేవాది దేవునితో ఏకదృష్టి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావా? ఈరోజు దేవాతి దేవునితో ఏకదృష్టి కలిగి ఉంటూ ఉన్నావా? ఈరోజు నీ భర్త, నీ భార్యలతో, నీ పిల్లలతో, కుటుంబం అంతా రక్త సంబంధంగా ఏకదృష్టి కలిగి ఉంటూ ఉన్నామా? సంఘముతో ఏకదృష్టి కలిగి ఉంటూ ఉన్నామా తల్లి? లేదా ఈ లోకముతో మనము ఏకమైపోయి మనము తిరుగుతూ ఉన్నామా? అదే విషయాన్ని కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏకదృష్టి లేకపోతే ఆయన భయపడుతూ ఉన్నాడు. కొరింథీ రాసిన పత్రిక
2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనములైన మాట్లాడుతూ ఉన్నాడు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపకుడి. క్రీస్తు ఎడల ఉన్న సరళత్వము నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నానని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రికలతో రాస్తూ ఉన్నారు. ఎందుకు తెలుసా? ఏకదృష్టి లేకపోతే ఆదాము అవ్వ వారు దేవాది దేవునికి వ్యతిరేకమైపోయారు, మోసపోయారు. ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసం చేసింది. ఎందుకు అవ్వను మోసం చేసిందనంటే ఆమె ఏ విధముగా ఉన్నది తెలుసా? దేవాది దేవునితో ఏకదృష్టి లేదు, తర్వాత తన భర్తతో ఏకదృష్టి లేదు. ఈరోజు అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కుయుక్తి చేత అవ్వను మోసము చేసినట్లు మీ మనసులను చెరపబడి ఎట్లయినను తొలగిపోవనమని నేను భయపడుచు ఉన్నాను. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ నామమును పట్ల నాకు భయమును కలిగి చేయ ప్రభువా. హల్లెలూయా. ఆ భయము ఉంటే నీలో ఏకదృష్టి ఉంటుంది. భయం లేదు ఇక్కడ అవ్వకి. ఇదిగో కుయుక్తి చేత మోసపోయింది. ఆ విధముగా మీరు మోసపోతారేమో అని చెప్పి నేను భయపడుతూ ఉన్నాను. దేనికి తెలుసా? సరళత్వము అనగా దేవాది దేవునికి నీకు ఏకదృష్టి కలుగ చేసే దేవాది దేవుడి నుంచి సాతానుడు మధ్యలోకి వచ్చి ఆ ఏకదృష్టిని, ఆ సరళత్వాన్ని పాడు చేసి నీ పరిశుద్ధతను అపవిత్రంగా మారుస్తాడమని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు భయపడుతూ ఉన్నారు. ఏకదృష్టి లేకపోతే సాతానుడు వస్తాడు. ఏకదృష్టి లేకపోతే, ఏక మనసు లేకపోతే నీ హృదయము నిన్నే మోసం చేస్తూ ఉంది. అందుకే ఇర్మియా గారు మాట్లాడుతున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోసకరమైనది ఏదైనా ఉన్నదనంటే అది నీ దగ్గర, నా దగ్గర ఉన్నది. అది దానినే హృదయం అంటూ ఉన్నారు. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నీ నామము పట్ల నాకు భయము కలిగిచ్చే. నాకు హృదయం ఉందయ్యా, నాకు మనసు ఉంది ప్రభువా. ఇదిగో భయం ఉంటే ఆ ఏకదృష్టి నిలకడగా ఉంటుందయ్యా. నీ నామము పట్ల కానీ, నీ వాక్యము పట్ల కానీ, నీ పరిశుద్ధ పట్ల కానీ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని పట్ల భయము లేకపోతే ఏమి జరుగుతుంది? ఏకదృష్టి పోతుంది. ఏకదృష్టి పోతే సాతానుడు వస్తాడు. తన కుయుక్తి చేత నీకు నాకు ఉన్న సరళత్వాన్ని, నీకు నాకు ఉన్న ఏకదృష్టిని వాడు పాడు చేస్తాడు, నా పరిశుద్ధతను పాడు చేస్తాడు అని చెప్పి ఇక్కడ కొరింథీ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏకదృష్టి అనుకుంటూ ఉందా తల్లి? ఈరోజు సాతానుడు వాడు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? ఏకదృష్టిని పాడు చెయ్యడానికి గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు కుటుంబాల్లో ఐక్యత లేకపోవడానికి, ఈరోజు కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? మనము సాతానుని తిట్టుకుంటూ ఉంటాం, కానీ మన అవిధేయత, మనం ఎవరితో ఏకదృష్టి కలిగి ఉండాలో, ఎవరితో సంబంధము కలిగి ఉండాలో, ఎవరితో ఐక్యత కలిగి ఉండాలో మనము పాడు చేసుకుంటూ ఉన్నాం. పాడు చేసుకున్న కారణంగా సాతానుడు వస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మీ మనసులను కుయుక్తి చేత అవ్వను మోసపరుచుకున్నట్లు మీ మనసులను చెరపబడి, ఆడు ఏకదృష్టి లేకపోతే ఆడు చెరిపేస్తాడు. ఆ ఏకదృష్టిని చెరిపేస్తాడు తల్లి. ఈరోజు ఏకదృష్టి కలిగి ఉండాలి. ఈరోజు శాంతి సమాధానం కావాలంటే మొదట నువ్వు ఎవరితో ఏకదృష్టి కలిగి ఉండాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ఏకదృష్టి కలిగి ఉండాలి. రెండవదిగా నీ భర్త, నీ పిల్లలతో ఏకదృష్టి నువ్వు కలిగి ఉండాలి. మూడవదిగా నీ సంఘముతో, యాజకులతో ఏకదృష్టి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ 3 విషయాల్లో నువ్వు నీ హృదయము మోసము చేయకుండానట్లు నీకేమి కలిగి ఉండాలి తెలుసా? యెహోవా నామము పట్ల నువ్వు భయము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము కలిగి ఉండాలి. భయము భక్తి మనము కలిగి ఉండాలి తల్లి. ఈ రోజున మనం ఏకదృష్టి కలిగి ఉంటే ఏ విషయాల్లో ఏకదృష్టి కలిగి ఉండాలయ్యానంటే కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము
11వ వచనం ఒక్కసారి మరలా చదవండి తల్లి. ఏకదృష్టి మనము కలిగి ఉండాలి. ఏ విషయంలో ఏకదృష్టి మనము కలిగి ఉండాలి అని అంటే ఆ చదువు తల్లి. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ మార్గములు నాకు బోధించుము. హల్లెలూయా. అంటే నువ్వు ఏ విషయంలో ఏకదృష్టి కలిగి ఉండాలో దావీదు గారు మాట్లాడుతున్నారు. మొదట ఏకదృష్టి కలిగి ఉండవలసింది ఏమిటైనంటే ఆయన సత్యము పట్ల, ఆయన వాక్యము పట్ల మనము ఏకదృష్టి కలిగి ఉండాలి. ఈరోజు సంఘానికి వస్తూ ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వినేటప్పుడు ఏకదృష్టి మనము కలిగి ఉంటూ ఉన్నామా? లూదియా కలిగి ఉంది. ఆ యాజకులు మాట్లాడుతూ ఉంటే, ఆ పౌలు గారు మాట్లాడుతూ ఉంటే, లూదియా దేని మీద లక్ష్యం ఉంచింది, దేని మీద ఏకదృష్టి కలిగి ఉన్నదో తెలుసా? యాజకులు మాట్లాడే ఆ వాక్యము మీద ఏకదృష్టి కలిగి ఉంది. హల్లెలూయా. అప్పటి వరకు ఆమె ఊదరంగు పొడి అమ్ముకునేది, అప్పటి వరకు వ్యాపారం చేసుకునేది, అప్పటి వరకు లోక సంపాదన మీద ఆమె ఏకదృష్టి కలిగి ఉంది. కానీ ఆ హృదయము కలిగి ఉంది. కానీ ఎప్పుడైతే వాక్యము వినబడుతుందో, ఎప్పుడైతే వాక్యము గ్రహించిందో, ఆ వాక్యము మీద లక్ష్యం ఉంచగా, ఆ వాక్యము మీద ఏకదృష్టి ఉంచగా లూదియా హృదయము తెరవబడింది. తెరవబడడానికి గల కారణం ఏమిటో తెలుసా? వాక్యమందు లక్ష్యం ఉంచింది. ఈరోజు మన హృదయాలు తెరవబడుతూ ఉన్నాయా? ఈరోజు మన హృదయము కఠినము అయిపోతూ ఉందా తల్లి? ఆ వ్యాపారం చేసుకుంటే ఆమె ఎక్కడో క్రీస్తు కోసం వినబడుతుంది, ఎక్కడో క్రీస్తు కోసం చెప్తూ ఉన్నారని చెప్పి వ్యాపారాన్ని అంతా పక్కన పెట్టి ఒక్కసారి వాక్యం విన్నది, హృదయము తెరవబడింది, రక్షణ పొందింది. నీకు వాక్యమందు ఏకదృష్టి కలిగి ఉంటే నువ్వు రక్షణ పొందుతావు. నువ్వు వాక్యమందు ఏకదృష్టి కలిగి ఉంటే నీ కుటుంబం అంతా రక్షణ పొందుతుంది. హల్లెలూయా. ఆమె మాట్లాడుతూ ఉంది, అయ్యా మీరు నా ఇంటికి రండి. ఎంతగా యాజకులతో ఏకదృష్టి కలిగి ఉంది, ఎంతగా వాక్యమందు ఏకదృష్టి కలిగి ఉంది. ఈరోజు మనము కలిగి ఉంటూ ఉన్నామా తల్లి? ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి తల్లి. లుస్త్రాలో బలహీనమైన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండియుండువాడు. అతడు పౌలు మాటలు వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గొంతులు వేసి నడవసాగిన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్తూ ఉన్నారు. అతను ఎప్పుడు నడవలేదు. అతను ఏ విధముగా ఉన్నాడో తెలుసా? అది కుంటివాడై, పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు. కానీ యాజకుల వాక్యం ముందు లక్ష్యం ఉంచగా అతను నడవసాగెను. హల్లెలూయా. అతను గొంతులు వేయసాగెను. కారణం ఏమిటో తెలుసా? వాక్యమందు లక్ష్యం ఉంచాడు. ఒకటి, వాక్యమందు లక్ష్యం ఉంచితే, వాక్యమందు ఏకదృష్టి ఉంచితే నీలో కలిగేది రక్షణ, నీ కుటుంబంలో కలిగేది రక్షణ. అంతేకాదు, రెండవదిగా వాక్యమందు ఏకదృష్టి కలిగి ఉంటే నువ్వు నిలబడగలిగే శక్తి దేవాంత దేవుడు ఇస్తాడు. నువ్వు పడిపోవు. నువ్వు గొంతులు వేసుకుంటూ ఆ యొక్క కానాల్లోనికి వెళ్తావు, ఆ గొంతులు వేసుకుంటూ ఆ యెరూషలేము పట్టణంకి వెళ్తావు. నువ్వు ఎప్పుడు పడిపోవు. ఈరోజు పడిపోతున్నాడు. కారణము ఏమిటో తెలుసా? ఆయనకు నీకు ఏకదృష్టి అనేది ఉండడం లేదు. ఆయనకు నీకు ఎక్కడో లోపం ఏర్పడింది, ఆయనకు నీకు ఎక్కడో అడ్డుగోడలు ఏర్పడ్డాయి, ఆయనకు నీకు ఎక్కడో అడ్డు ఏర్పడిపోయింది. అడ్డు ఏర్పడిపోయిన కారణముగా నిలబడుతున్నావు ఒక రోజున, తర్వాత పడిపోతూ ఉన్నావు, మరలా నిలబడుతున్నావు, మరలా పడిపోతున్నావు. గల కారణం ఏమిటో తెలుసా? నిలబడే శక్తి నీలో లేదు. నిలబడే శక్తి నీలో లేదు. కానీ ఇక్కడ లుస్త్రాలో అతను నిలబడడానికి గల కారణం ఏమిటో తెలుసా? యాజకులతో ఏకదృష్టి కలిగి ఉన్నాడు, వాక్యముతో ఏకదృష్టి కలిగి ఉన్నాడు. ఈరోజు మనము కలిగి ఉంటూ ఉన్నామా? ఒకరోజు పరిశుద్ధంగా ఉంటూ ఉన్నాం, 2 రోజులు పరిశుద్ధంగా ఉంటూ ఉన్నాం, 3వ రోజు శరీరాస నేత్రాస జీవోడమలో పడిపోతూ ఉన్నాం. కారణం ఏమిటో తెలుసా? నీ దృష్టి అంతా వేరే విషయాల మీద వెళ్ళిపోతుంది. దృష్టి అంతా లోకము వైపు వెళ్ళిపోతుంది. దృష్టి అంతా లోక సంపద వైపు వెళ్ళిపోతుంది. దృష్టి అంతా లోక కోర్కెల వైపు వెళ్ళిపోతుంది. ఈరోజు నువ్వు వాక్యమందు ఏకదృష్టి కలిగి ఉండి నువ్వు వింటే
నువ్వెన్నటికీ కూడా నువ్వు పడిపో. అందుకే దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు, నీ నామము పట్ల నాకు భయము కలిగి చేయి ప్రభువా, నాకు ఏకదృష్టి కలిగి చేయి ప్రభువా, నిన్నెన్నటికీ నేను పాపములో నేను పడిపోను. ఆయన అంటూ ఉన్నారు, అయ్యా ఇదిగో నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను కాబట్టి నేను పాపము నేను చెయ్యను ప్రభువా. ఈరోజు ఏకదృష్టి ఉందా? వాక్యము గ్రహించడంలో, వాక్యము వినడంలో, వాక్యముతో నడవడంలో, వాక్య విషయంలో గొంతులు వేయడంలో, వాక్య విషయంలో నిలబడడంలో ఈరోజు మనం ఏకదృష్టి మనము కలిగి ఉంటూ ఉన్నామా? దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నాకు ధన ధాన్యాలు వద్దు, ఇదిగో నాకు శత్రువు మీద విజయం వద్దయ్యా, నాకు బంగారం వెండి వద్దయ్యా, నాకు కావలసింది ఏకదృష్టి నాకు కలుగ చేయు ప్రభువా. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదట నువ్వు దేని మీద లక్ష్యం ఉంచాలంటే వాక్యమందు మీరు లక్ష్యం ఉంచాలి. ప్రకటన గ్రంథంలో అయినా మాట్లాడుతూ ఉన్నారు, 3వ అధ్యాయం 20వ వచనములైనా మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో నేను తలుపులద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవాతి దేవుడు మన ఇంటికి వస్తా ఉంటూ ఉన్నాడు. దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా యందు ఏకదృష్టి కలిగి ఉంటే, నా మాటలు వింటే, నా మాటల ప్రకారంగా మీరు నడుచుకుంటే, మీ హృదయాన్ని తెరిస్తే నేను మీ లోపలికి వస్తాను, మీ గృహంలోనికి వస్తాను, మీ యొక్క ఆత్మలోనికి నేను వచ్చి ఏమి చేస్తాను తెలుసా? మీతో కలిసి నేను భోజనం చేస్తాను. ఈరోజు ఏదో ఒక ఎమ్మెల్యే వచ్చి, ఒక రాజకీయవేత్త వచ్చి మన ఇంట్లో భోజనం చేస్తే మనం ఎంతో సంతోషపడతాం. కానీ దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏమిటో తెలుసా? ఆయన అంటూ ఉన్నాడు, నేను భూమిని ఆకాశంను సృజించాను, నిన్ను కూడా సృజించాను, నిన్ను సృజించి పరలోకమును తీసుకువెళ్ళే ఆ యొక్క దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాను. నా మాటలు విని నా యందు లక్ష్యం ఉంచితే మీరు రావసరం లేదు, నేనే మీ ఇంటిలోనికి వస్తాను, నేనే మీ గృహంలోనికి వస్తాను. వచ్చి ఏం చేస్తాను తెలుసా? మీకు ఆనందాన్ని ఇస్తాను, మీకు రక్షణని ఇస్తాను, మిమ్మల్ని నిలబెడతాను. మీ యొక్క గ్రామంలో, మీ యొక్క పట్టణంలో, మీ కుటుంబంలో నేను ఉండి ఏమి చేస్తానో తెలుసా? మిమ్మల్ని సంతోషపరుస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము తెరుస్తూ ఉన్నాం ఆ హృదయాన్ని. లూదియా తెరిచింది, ఫిలిప్ మాటలు విని ఆ పట్టణము వారందరూ తెరిచారు. అపోస్తలుడైన పౌలు గారి మాట విని ఆ యొక్క కుంటివాడు తెరిచాడు హృదయాన్ని. వారందరూ స్వస్థత పొందుకొని మిగిలిన సంతోషం కలిగి ఉన్నారు. ఈరోజు మన ఏకదృష్టి మనము వాక్యం మీద ఉంచుతూ ఉన్నామా తల్లి? ఈరోజు వింటూ ఉన్నాం, విడిచిపెడుతూ ఉన్నాం, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. దానివల్ల నువ్వు ఏకదృష్టి కలిగి ఉంటేనే నీకు ప్రయోజనం. ఈరోజు ఏకదృష్టి లేకపోవడానికి గల కారణం ఏమిటనంటే దేవాతి దేవుడు అంటే భయభక్తులు మనకు ఉండడం లేదు. దావీదు గారు అంటూ ఉన్నారు, నీ నామము పట్ల నాకు భయము కలిగి చేయి ప్రభువా, దానితో పాటు నాకు ఏకదృష్టి కలిగి చేయి. ఏకదృష్టి కలిగి చేస్తే నేను పాపములో ఉండాను, నా రక్షణ వస్త్రం నాకు ఉంటుంది. నువ్వు నా గృహంలోనికి వస్తావు, నా హృదయంలోనికి వస్తావు, ఎల్లప్పుడూ కూడా నువ్వు నాతో ఉంటావు అని చెప్పి దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏకదృష్టి దేని మీద ఉంచాలనంటే ఆయన వాక్యం అందు ఉంచాలి. రెండవది ఏకదృష్టి దేని మీద ఉంచాలయ్యానంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము చదవండి తల్లి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేవుని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో నేను వారి మధ్య ఉందునని చెప్పెను. ఏమంటూ ఉన్నారంటే ఈయన, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి అక్కడ మీరు ప్రార్థన చేస్తారో అక్కడికి నేను వస్తానంటూ ఉన్నారు. చూడండి, నేను వారి మధ్య ఉందునని చెప్పాను. చెప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఇద్దరు ముగ్గురు కూడి, అంటే ఏక మనసు కలిగి, ఏక దృష్టి కలిగి ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే ఆయన సింహాసనాన్ని వదిలి, పరలోకాన్ని వదిలి, ఆ దేవదూతల సమూహమును వదిలి, ఆ పరిశుద్ధులను వదిలి
ఎక్కడికి వస్తానంటున్నారు తెలుసా? నువ్వెక్కడైతే ఏకదృష్టి కలిగి ఉండి 2-3 ప్రార్థన చేస్తూ ఉన్నారో, అది పూరు గుడిసైనా పర్వాలేదు, అది ఏ గృహమైనా పర్వాలేదు, ఎటువంటి స్థలమైనా పర్వాలేదు, ఆయన అంటూ ఉన్నాడు, నేను వారి మధ్యకు నేను వస్తాను. ఆయన అంటూ ఉన్నాడు, వచ్చిన తర్వాత ఏమి చేస్తానంటే ఏకీభవించిన భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని నేను చెప్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు ఆయన. ఈరోజు ఏకదృష్టి ప్రార్థన యందు ఉంచగలుగుతూ ఉన్నామా? ఆయన రెండవదిగా మాట్లాడుతున్నాడు, మొదటి వాక్యమందు నువ్వు ఏకదృష్టి కలిగి ఉండాలి, రెండవదిగా ప్రార్థన యందు నువ్వు ఏకదృష్టి నువ్వు కలిగి ఉండాలి. నువ్వెక్కడికి వెళ్ళవసరం లేదు. ఆయన అంటూ ఉన్నారు, మొదట నీ హృదయం అనే తలుపు తీస్తే నేనే వస్తానంటూ ఉన్నాడు ఆయన. నువ్వు మోకరించి ఏకదృష్టి కలగజేస్తే నేనే వస్తాను సింహాసనాన్ని వదిలే అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఈరోజు ఆపద వస్తే, శ్రమ వస్తే దేవాది దేవుణ్ణి ఆశ్రయించకుండా, 2-3 కలిసి ప్రార్థన చేయకుండా, ఏకదృష్టి కలిగి ఉండకుండా అవిశ్వాసులతో సాంగత్యం చేస్తూ ఉన్నాం. అవిశ్వాసులు నడిచినట్లు మనం నడుస్తూ ఉన్నాం. అవిశ్వాసులు మాట్లాడినట్టు మనము మాట్లాడుతూ ఉన్నాం. ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నువ్వు ఏకదృష్టి, నీవు నీ కుటుంబము కలిసి నీ సంఘము ప్రార్థన చేస్తే అక్కడికి నేను వస్తానని వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం? ప్రార్థన యందు ఏకదృష్టి మనము కలిగి ఉంటూ ఉన్నామా తల్లి? ఈరోజు ప్రార్థన యందు ఈరోజు ఏక మనసు మనము కలిగి ఉంటూ ఉన్నామా? 2-3 కూడి ప్రార్థన చేస్తే నేను అక్కడికి వస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. వీరిద్దరును చదువు తల్లి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారంటే మేడగదిలో 120 మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ మనసుతో తెలుసా? ఏక దృష్టితో, ఏక మనసుతో, ఏక హృదయంతో ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయగా ఏమి జరిగిందో తెలుసా? ఎప్పుడు భూమి మీద జరగని ఒక ఆశ్చర్యమనే కార్యము జరిగింది. పరిశుద్ధ ఆత్మదేవుడు మేడగదిలోనికి దిగారు తల్లి. హల్లెలూయా. ఆ 120 మంది కూడా ఆత్మను పొందుకున్నారు, పరిశుద్ధ ఆత్మను పొందుకున్నారు, శక్తిని పొందుకున్నారు, బలమును పొందుకున్నారు, వాక్శక్తిని పొందుకున్నారు. అన్య భాషలతో దేవాది దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం ఏకదృష్టి కలిగి ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఈరోజు ఇది చెయ్యాలని మనము చేస్తూ ఉన్నామా తల్లి? ఆయన అంటూ ఉన్నాడు, ఏకదృష్టి కలిగి ప్రార్థన చేస్తే నేను వారి మధ్యకు వచ్చే దేవుడను. వచ్చి ఏమి చేస్తారు తెలుసా? నీకు శక్తినిస్తారు, నీకు బలమునిస్తారు, నీకు పరిశుద్ధ ఆత్మనిస్తారు, నీకు అన్య భాషలను ఇస్తారు, సాతానును ఎదిరించగలిగే బలము నీకు ఇస్తారు. హల్లెలూయా. ఈరోజు మనము చేయగలుగుతున్నామా? దేవాది దేవుడు పగలంతా కూడా సేవ చేసి ఏకాంతముగా కొండ మీదకు వెళ్ళి ప్రార్థన చేసేవారట. హల్లెలూయా. దేవాతి దేవునితో ఐక్యమైపోయేవారు. ఆయన అంటూ ఉన్నాడు, నేను నా తండ్రి ఐక్యముగా ఉన్నాం. హల్లెలూయా. ఏకదృష్టి మేము కలిగి ఉన్నాం. ఈరోజు మనము ప్రార్థనలో ఐక్యత కలిగి ఉంటున్నామా? ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా తల్లి? ప్రార్థన ద్వారా పరిస్థితులు మారుతాయి. ప్రార్థన ద్వారా శక్తిని పొందుకుంటావు, ప్రార్థన ద్వారా బలమును పొందుకుంటావు, ప్రార్థన ద్వారా నువ్వు ఆయన సన్నిధిని పొందుకుంటావు. హల్లెలూయా. ఈరోజు మనము చేయగలుగుతూ ఉన్నామా? దావీదు గారు అంటూ ఉన్నారు, నీ నామం పట్ల నాకు భయము కలిగి చేయు ప్రభువా, నాకు ఏకదృష్టిని కలుగు చేయి. మొదట ఏకదృష్టి దేని మీద నువ్వు పెట్టాలి? వాక్యము మీద నువ్వు ఏకదృష్టి పెట్టాలి. రెండవదిగా నువ్వు ప్రార్థన మీద నువ్వు ఏకదృష్టి పెట్టాలి. మూడవదిగా చూసి ముగించుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. సేవించడం అంటే ఏమిటయ్యానంటే ఆరాధించడం. సేవించడం అంటే ఆయనను స్తుతించడం. సేవించడం అంటే ఆయనను గణపరచడం. ఏ విధముగా గణపరచాలి? మూడవదిగానంటే ఏక మనస్సు కలిగి
నువ్వు ఆయనను స్తుతించాలి. ఏక మనసు కలిగి నువ్వు ప్రార్థించాలి. ఏక మనసు కలిగి ఆయన నువ్వు ఘనపరచాలి. ఆయన అంటూ ఉన్నాడు, నన్ను సేవిస్తే ఏక మనసు కలిగి ఉంటే నేను ఒక వారికి పవిత్రమైన పెదవులను ఇస్తాను. హల్లెలూయా. ఆరాధనలో మనము ఏక మనసు కలిగి ఉండాలి. మొదట వాక్య విషయంలో ఏక మనసు ఏక దృష్టి కలిగి ఉండాలి. రెండవదిగా ప్రార్థన చేసే విషయంలో ఏక దృష్టి ఏక మనసు కలిగి ఉండాలి. మూడవదిగా ఆయనను ఆరాధించే విషయంలో ఏక దృష్టి ఏక మనసు కలిగి ఉండాలి. నువ్వు ఏక దృష్టి కలిగి ఉండి నువ్వు ఆరాధన చేస్తే ఏమి జరుగుతూ ఉంది తెలుసా? దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువతో అంటూ ఉన్నాడు, ఇదిగో యెరికో పట్టణమును మీరు జయించలేరు, మీ దగ్గర ఆయుధములు లేవు, కాబట్టి మీరు ఏమి చేయాలో తెలుసా? యాజకులు వెంబడి నడిచి మీరు ఆరాధించండి, మీరు స్తుతులు చెల్లించండి, మీరు ఆయనను కీర్తించండి అని 7 రోజులు ఆయనను ఆ యొక్క యెరికో పట్టణము గుండా వెళ్ళి వారి చుట్టూ తిరుగుతూ స్తుతించారు, ఆరాధించారు, కీర్తించారు, గణపరిచారు, సేవించారు. 7వ దినాన 7 సార్లు తిరుగుతుండగా యెరికో కోట గోడలు కూలిపోయాయి. హల్లెలూయా. వారు యుద్ధము చేయలేదు, వారు బలమైన సాధనములను ఉపయోగించి యెరికో కోట గోడలను కూలు కొట్టలేదు. కానీ ఏమి చేశారో తెలుసా? వారు పవిత్రమైన పెదవులతో ఆయనను ఆరాధించారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు మూడవదిగా ఏమి చేయాలి తెలుసా? నీ పవిత్రమైన మనసుతో, నువ్వు పవిత్రమైన పెదవులతో, నీ పవిత్రమైన చేతులతో, నీ పవిత్రమైన హృదయములతో ఆయనను ఆరాధించినట్లయితే నీ కుటుంబంలో ఏ అయితే యెరికో గోడలుగా ఉన్నాయో, ఏదైతే బలమైన గోడలుగా ఉన్నాయో ఆ గోడలన్నీ కూలిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. యెరికోలో ఎవరు ఉన్నారయ్యా? జక్కయ్య ఉన్నాడు. అన్యాయము అక్రమము కూలిపోతుంది. యెరికో కోట గోడ మీద ఎవరు ఉన్నారయ్యానంటే వ్యభిచార స్త్రీ అయిన ఆ రాహాబు ఉన్నది. వ్యభిచారం అనగా యాకోబు పత్రిక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటో తెలుసా? ఈ లోకముతో స్నేహము వ్యభిచారము కాదా? ఈరోజు ఏమి చేస్తున్నామో తెలుసా? దేవుని సేవిస్తూ ఉన్నాము, ఒక పక్కన లోకాన్ని సేవిస్తూ ఉన్నాం, ఒక పక్కన పరిశుద్ధత కావాలి, ఒక పక్కన పాపము కావాలి, ఒక పక్కన దేవాది దేవుడు కావాలి, ఒక పక్కన లోక మనుషులు కావాలి. వ్యభిచారం మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు అటువంటి వ్యభిచారం గృహంలో ఉండకూడదనంటే, ఈరోజు ఆ పాపము అన్యాయం అక్రమం ఈ గృహంలో ఉండకూడదనంటే ఏమి చేయాలో తెలుసా? నువ్వు ఆయనను ఆరాధించే విషయంలో ఏక దృష్టి కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధించగలుగుతూ ఉన్నావా? ఏదో పాటలు పాడాలి కదా అని పాడుతూ ఉన్నావు. పాటలు దేనితో పాడాలి తెలుసా? ఆత్మతో పాడాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, నేను ఆత్మతో నువ్వు ప్రార్థన చేస్తాను, నేను ఆత్మతో నువ్వు పాడతాను. హల్లెలూయా. ఈరోజు మనం పాడగలుగుతూ ఉన్నామా? ఈరోజు పాడగలుగుతూ ఉన్నామా తల్లి? ఆ పౌలు శీలను చెరసాలలో వేశారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో ఒక్కసారి చూద్దాం. వారు ఏం చేస్తున్నారో చూద్దాం. నువ్వు నిజంగా పవిత్రమైన యొక్క పెదవులతో నువ్వు ఆరాధించినట్లయితే అక్కడ జరిగేది ఏమిటో తెలుసా? 25వ వచనము చదవండి తల్లి. 16, 25 అపోస్తలుల కార్యాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. హల్లెలూయా. హల్లెలూయా. వారు దేవాది దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఏ విధముగా తెలుసా? ఇదిగో ఏక హృదయముతో వారు లోకం మనుషులను చూడడం లేదు, వారికి శరీరమునకు తగిలిన గాయములను చూడడం లేదు, వారు రక్తసిక్తమైపోయారు కానీ ఆ రక్తమును చూడడం లేదు. కానీ వారు ఏక దృష్టి దేని మీద ఉన్నదంటే ప్రార్థన చేయుట యందును పాటలు పాడుట యందును ఏక దృష్టి కలిగి ఉన్నారు. కలిగి ఉండడం వల్ల జరిగింది ఏమిటో తెలుసా? భూకంపం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. భూకంపం వచ్చింది తల్లి. బంధకాలు తెగిపోయాయి, ద్వారబంధాలు ఊడి కింద పడిపోయాయి. ఈరోజు నిజంగా నువ్వు పవిత్రమైన పెదవులతో, మనసుతో, హృదయముతో ఏక దృష్టితో నువ్వు ఆరాధిస్తే ఏ బంధకాల్లో నీ భర్త ఉన్నాడో, ఏ బంధకాల్లో నీ బిడ్డలు బంధింపబడిపోయారో, ఏ బంధకాల్లో నీ కుటుంబం ఉన్నదో అదంతా తెగిపోయి పడిపోతాయి. హల్లెలూయా. ఆ సాతానుడు శక్తులు, ఆ సాతాను యొక్క ప్రభావము, ఆ సాతానుడు యొక్క బలమంతా నేల కూలిపోతుంది. హల్లెలూయా. ఈరోజు మనం చేస్తూ ఉన్నామా? ఈరోజు ఏక దృష్టి దేని మీద ఉంచుతూ ఉన్నాం?
ఈరోజు మనుషుల మీద ఉంచుతున్నావా? లోకం మీద ఉంచుతున్నావా? లోక మాటల మీద మనము ఉంచుతున్నామా? అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ రాసిన పత్రికలో ఏమి చేస్తూ ఉన్నారో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో ఆయన బతిమాలుకుంటూ ఉన్నారు. ప్రభువునందు ఏక మనసు గలవారై యుండుడని యవదియును చదువుతలే సంటుకేను బతిమాలు కొనుచున్నాను. 1వ వచనం కూడా చదువుతలే. 1వ వచనం, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమై ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్థిరులయుండుడి. చాలు తల్లి. ఆయన అంటూ ఉన్నారు, నాకు సహోదరులు ప్రియమైన వారులారా, ఒకటి ప్రభువు యందు మొదట స్థిరమై ఉండండి. తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు, ఏక మనసు కలిగి ఉండండి. హల్లెలూయా. ఆయన ఏమి చేస్తున్నాడు తెలుసా? నేను బతిమాలుకొండుచున్నానని మాట్లాడుతున్నాడు. ఆయన బతిమాలుకుంటూ ఉన్నాడు. ఏ విషయంలో తెలుసా? ఒకటి ప్రభు యందు స్థిరము కలిగి ఉండండి. మీరు ప్రభు యందు స్థిరము కలిగి ఉండి తర్వాత రెండవదిగా మీరు ఏక మనసు ఏక దృష్టి మీరు కలిగి ఉండండి బతిమాలుకుంటూ ఉన్నాడు. ఒకటి అపోస్తలుడైన పౌలు గారు భయపడుతూ ఉన్నాడు. ఏక దృష్టి లేకపోతే అగో సాతానుడు కుయుక్తి చేత వచ్చి మోసం చేస్తాడు. ఏకదృష్టిని దేవాది దేవునికి నీకు ఉన్న ఏకదృష్టిని పాడు చేస్తాడు. పరిశుద్ధతను పాడు చేసి అపరిశుద్ధతను నీలోనికి తీసుకువస్తాడు అని చెప్పి అవ్వ విషయంలో మనకు ముందు ఉంచుతున్నాడు. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో మాట్లాడుతున్నాడు, ఓ సహోదరులారా, నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఇగో నేను ప్రాధేయపడుతూ ఉన్నాను, మీ కాళ్ళు పట్టుకుంటూ ఉన్నాను, మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మొదట ఆయనలో స్థిరత్వం కలిగి ఉండండి. రెండవదిగా ఏక మనసు ఏక దృష్టి దేవాది దేవుని మీద ఉంచండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం దేని మీద ఉంచుతూ ఉన్నాము తల్లి? దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నీ సత్యమును అనుసరించి నడుచుకోవడానికి నీ నామమందు నాకు భయముని ఏర్పాటు చేయితే ప్రభువా, నాకు భయాన్ని కలిగించు. రెండవదిగా నాకు ఏక దృష్టిని నాకు కలుగు చేయు ప్రభువా. ఈరోజు నీ దృష్టి ఎటువైపు ఉంది తల్లి? సంవత్సరములు గతించిపోతూ ఉన్నాయి. అనేక మంది మరణిస్తూ ఉన్నారు. అనేక మంది ఈ భూమిని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. నువ్వు ఏక దృష్టి దేని మీద ఉంచుతూ ఉన్నావు? ఈ లోక ఆచారాల మీద, ఈ లోక సాంప్రదాయాల మీద, ఈ లోక మనుషుల మీద, ఈ లోకం మీద నువ్వు ఉంచుతూ ఉన్నావేమో. దావీదు గారు ఒక రాజు అయ్యుండి మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నాలో భయభక్తులు ఏర్పాటు చేయి ప్రభువా. ఎప్పుడైతే నాలో భయం ఉంటుందో, ఎప్పుడైతే నాలో భక్తి ఉంటుందో, నీ మీద నా మనసు ఏకదృష్టి కలిగి ఉంటుందని మాట్లాడుతూ ఉన్నాడు. దీని మీద ఏకదృష్టి కలిగి ఉండాలి. ఒకటి వాక్యమందు లక్ష్యముంచడంలో ఏకదృష్టి కలిగి ఉండాలి. రెండవదిగా ప్రార్థన యందు లక్ష్యముంచడంలో ఏకదృష్టి కలిగి ఉండాలి. మూడవదిగా ఆయనను పవిత్రమైన హృదయముతో పెదవులతో ఆరాధించడానికి మనము ఏకదృష్టి మనము కలిగి ఉండాలి. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఇదే 2024 సంవత్సరంలో చివరి శుక్రవారం. ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నాతో ఏకము కలిగి ఉండండి. నేను నా తండ్రితో నేను ఏకమై ఉన్నాను. ఏ విధముగా తెలుసా? వాక్యములో ఏకమై ఉన్నాను. అనుదినము వాక్యాన్ని నేను బోధించడంలో అనుదినము నా హృదయం ఏకము కలిగి ఉన్నాను. రెండవదిగా అనుదినము నా తండ్రికి ప్రార్థన చేయడంలో నేను ఏక మనసును కలిగి ఉన్నాను. మూడవదిగా ఆయనను మహిమపరచడంలో, ఆయనను ఘనపరచడంలో నేను ఏక దృష్టి నేను కలిగి ఉన్నానని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏ విషయంలో ఏకదృష్టి నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా? ఈరోజు వాక్యంలో నువ్వు విలువ ఇవ్వగలుగుతున్నావా? ఆరాధనకు విలువ ఇవ్వగలుగుతున్నావా? ప్రార్థనకు విలువ ఇవ్వగలుగుతున్నావా తల్లి? విలువ ఇవ్వకపోతే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, అవ్వను మన ముందు ఉంచుతూ అంటూ ఉన్నాడు, అవ్వ మోసపోయింది, తన కుయుక్తి చేత సాతానుడు మోసం చేశాడు, సరళత్వము నుంచి పాడు చేశాడు.